ఓకే అనిత గారు, మరి మీరేం చేయబోతున్నారు? నేను రొయ్యల వంకాయ పులుసు చేయబోతున్నానండి. రొయ్యల వంకాయ పులుసు. అవునండి, బాగుంది. పులుసు జనరల్ గానీ ఊళ్ళో ఏదైనా ఏమంటే చేయబోతా అనగానే పులుసు ఉండే మా ఇంట్లో అంటారు. ఇప్పుడు మీరు టేస్ట్ చూసి కూడా అలాగే చెప్తారండి, పులుసు బాగుంది అని అంటారు. పులుసు ఉండారు అంటే పులుసు ఉండారు అంటారా? అవునండి, ఏదో అంటారంట. సరే ఓకేనండి. రొయ్యల వంకాయ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? రొయ్యల వంకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి అనిత గారు స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దామండి. ఓకే, హైలో పెట్టాలా లోలో పెట్టాలా? లోలో పెట్టుకుందామండి. ఫస్ట్ రొయ్యల్ని వేయించుకుందాము, తర్వాత వేరే నూకుడులో వంకాయలు వేయించుకుందామండి. ఓకే, కొద్దిగా లైట్ గా ఆయిల్ వేసేసి వేయండి. రొయ్యలు వేయించుకుందామండి. ఈ రొయ్యలు ఏంటి? ఎండు రొయ్యలు. ఇవేంటి? ఎండు రొయ్యలు అవి? ఎండు రొయ్యలు అండి. ఓకే, ఎండు రొయ్యల్ని 2-3 మినిట్స్ వాటర్ లో డిప్ చేసి పెట్టాలండి. నీళ్ళలో నానబెట్టి 2-3 నిమిషాలు ఉంచి వాటర్ తీసేసారు. వాటర్ తీసేసి వేయించుకుందాం. వేయించుకుందాం పదండి. ఇప్పుడు మీరు అలా నానబెట్టిన పర్పస్ ఏంటంటే స్మెల్ ఉండదు అని. స్మెల్ ఉండదండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అనిత గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, లాస్ట్ 2 years టీచర్ జాబ్ చేశానండి. టీచర్ గానా? టీచర్ గా చేశాను. అంతకుముందు ఎయిర్టెల్ ఆఫీస్ లో జాబ్ చేశానండి. ఇప్పుడు పిల్లలు స్కూల్ చేంజ్ చేస్తామని ఈ ఇయర్ మానేశానండి. నాకు 2 ట్విన్స్ అండి, అమ్మాయిలు. ట్విన్స్ అమ్మాయి 2 ట్విన్స్ అండి. ఇప్పుడు 7 years, ఫస్ట్ క్లాస్ చదువుతున్నారండి. భావన గారు వేగిపోయాయి. నెక్స్ట్ వంకాయ వేయించుకుందాము. ఇంకో కడాయి తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుందాం. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అమ్మ నేర్పించిందండి. అమ్మ నేర్పించిందా? పాపలు పుట్టినప్పుడు కొంచెం ఫీడింగ్ బాగుంటుంది అని చెప్పేసి రొయ్యలు పాలకూర అట్లాగా ఫీడింగ్ బాగుంటుంది అని చెప్పేసి పెడతారండి. ఫీడింగ్ బాగుంటుంది, మిల్క్ బాగా వస్తుంది. వెజిటేరియన్ వాళ్ళకి దొండకాయ. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆకు, కొంచెం గరం మసాలా దినుసులు వేద్దామండి. లవంగా, ఇలాచి, పట్ట, ఉల్లిపాయలు వేద్దామండి. మీ వారేం చేస్తుంటారండి? ఫైనాన్స్ చేస్తారండి, టాటా మోటార్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తారండి. కొంచెం వెల్లుల్లి వేద్దామండి. ఇది ఓన్లీ వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. వంకాయలు వేసేద్దామండి. కొంచెం మగ్గాక మూత పెట్టాలా? పెట్టాలండి. మీరు టీచర్ గా జాబ్ చేశారన్నారు కదా, మీ పిల్లలకి చక్కగా మీరే మొత్తం ఇంట్లో కూర్చొని ఇంట్లో అన్ని నేనేనండి. నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నానండి, భరతనాట్యం. నేను మా పిల్లలకు నేర్పిస్తానండి. ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అవుతాయి కూడా తీసుకెళ్తానండి. అసలు టెన్షన్ లేదు కదా? నేర్చుకున్న భావన క్లాసికల్ అసలు అసలు మామూలుగా లేదు. శకుంతల గారు ఎక్కడున్నారు కానీ తెలంగాణ శకుంతల గారికి అక్కండి ఇక్కడ. చూద్దామా? మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఎండు రొయ్యలు వేసేసుకున్నామండి. ఎండు రొయ్యలు వేస్తారా? వేసేద్దామండి. ఒక్కసారి కలిపేసి ఇంకొక 2 మినిట్స్ అట్లాగా అలా మగ్గనిచ్చాక తర్వాత మసాలా దినుసులు వేసుకుందాము. ఫస్ట్ కొద్దిగా సాల్ట్, కారం యాడ్ చేద్దాము. ఓకే, సాల్ట్ యాడ్ చేసుకుందామండి. కారం యాడ్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మగ్గాక మసాలా పులుసు వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకుందాం. ఓకే, మీకు ట్విన్స్ కదా, మీ ఇంట్లో ఎవరు సపోర్ట్ ఉండిందండి? అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. మా డాడీ చాలా కేర్ తీసుకుంటారండి పిల్లలకి. ఫాదరా? తర్వాత మా అత్తయ్య, మా మామయ్య. ఊర్లో కదా, ఊర్లో వాళ్ళందరూ ఉంటారనమాట. స్నానం చేయించడానికి, పిల్లల్ని చూసుకోవడానికి. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. అత్త కొడుకు. అత్త కొడుకా? ఓకే. ఇంట్లో ఒప్పుకోలేదని మేమే చేసుకున్నామండి. మరి తర్వాత మళ్ళీ ఒప్పించి చేసేసారండి.
ఇప్పుడు చింతపండు గుజ్జు ఇంకా టైం పడుతుంది వేయడానికి? వేసేసుకుందాం. వేసేస్తారా? ఓకే. కొంచెం థిక్గా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. చింతపండు గుజ్జు కొంచెం నేను మిక్సీ పట్టి తీసుకొచ్చానండి. ఏంటండి అది? అది జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి లాస్ట్లో యాడ్ చేసేసి ఇంకా కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దామండి ఇందులో. ఒక 2 minutes మగ్గాక ఇవి వేసేద్దామండి. మీ వారు ఎప్పుడన్నా తిన్నారా ఈ వంట? తిన్నారండి. ఏమన్నారు? ఏమంటారండి? అదేంటి ఏమన్నారు అనగానే అన్నారు? దాన్ని ఏదుండని స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. బాగుంటే బాగుంది అని అంటారు, లేకపోతే లేదు అని మొహం పైన చెప్పేస్తాడు. ఇది బాగాలేదు అన్నారా? అంటారండి. దీంట్లో ఇంకా ఇవి యాడ్ చేస్తే బాగుంటుంది అని. ఆయనకి వంట వచ్చి అయితే అన్ని వస్తాయండి తనకి. చూసారా వెంటనే ఎలా చెప్పాను, వంట వచ్చిందంటే ఇంకా కష్టమే. మీరు ఎంత బాగా వండి పెట్టినా కూడా పేర్లు పెడతారు. అవునండి. ఇక్కడ మా ఆయనకి రాదండి. మీరు అదృష్టం, బతికిపోయారు. జనరల్ గానీ ఎంత బాగా వంట వచ్చిన వైఫ్ అయినా కూడా వాళ్ళకి వంట వస్తే మాత్రం పేర్లు పెడతారట. నాకు తెలీదు ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ తగ్గినా, కొంచెం కారం ఎక్కువైనా, స్పైసీగా ఉన్నా కానీ ఇందులో ఇది ఎక్కువైంది మేడం అని చెప్పేసి ఫస్ట్ అనేస్తారండి. ఎక్కువైంది మేడం అంటారా? అనేస్తారండి. కరివేపాకు కొత్తిమీర వేసానండి. ఓకే అండి. అయిపోయినట్టు చేసేసుకుందామండి. అయింది. భావన గారు, స్పైసీ టేస్టీ రొయ్యల వంకాయ పులుసు రెడీ అండి. ఓకే, ఇదిగోండి టేస్టీ రొయ్యల వంకాయ పులుసు రెడీ అంట. అసలు పులుసు అన్నారు కానీ నాకు ఇది గ్రేవీ లాగా ఉంది. చలో వాట్ ఎవర్. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. రొయ్యల వంకాయల పులుసు తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి నానపెట్టిన ఎండు రొయ్యలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన రొయ్యలు, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, జీలకర్ర మెంతుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, రొయ్యల వంకాయ పులుసు రెడీ. ఓకే, అనిత గారి ఎండు రొయ్యల వంకాయ పులుసు అండి రావు గారు. ఓకే, రావు గారు చెప్పాలి. పులుసు అంటే కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, ఇది కొంచెం డ్రైగా ఉన్నది. అంటే ఇది నేను అడిగాను రావు గారు, అది అడిగితే ఆవిడ చెప్పారు అంటే పులుసులాగా ఉంటే తినడానికి ఇబ్బంది అవుతుందని గ్రేవీలా చేసేసానండి అని చెప్పారు. అప్పుడు ఈ గురించి పేరు పెట్టుకోవాలి కదా, అదనమాట. అంటే టేస్ట్ బాగుంది. కొంచెం మీరు ఇంకోటి ఏంటంటే కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ లాగా ఉన్నది అనమాట. మీరు ఉప్పు ఆల్రెడీ ఎండ్రాయిల్లో ఉంటుంది, మీరు మళ్ళీ యాడ్ చేస్తుంటారు కొంచెం ఉప్పు, కరెక్ట్ కదా. సో దానివల్ల కొంచెం ఉప్పు ఉన్నది అనమాట. దీంట్లో చూస్తే మీ గార్నిష్ అంతా బాగుంది, చూడడానికి బాగుంది. యాక్చువల్లీ ఇది క్లాసికల్, చాలా క్లాసిక్ డిష్ అనమాట. కానీ మీరు ఒక చిన్న తప్పు చేశారనంటే అది కొంచెం పులుసు లాగా అంటే కొంచెం ఇదిగా ఉంటుంది. మంచి డిష్ అంటే చికెన్ ఉల్లి కారం ఇస్ ద బెస్ట్. ఇప్పుడు మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ చిట్కా. మనం పన్నీర్ కోసం ఒక్కోసారి పాలు విరగొడుతూ ఉంటాము, లేదా పొరపాటున పాలు కూడా ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు పన్నీర్ ఏర్పడిన తర్వాత కొద్దిగా నీళ్ళలాగా మిగిలిపోతూ ఉంటుంది. ఆ నీళ్ళల్లో వెండి కానీ బంగారపు ఆభరణాలు కానీ వేసి ఉంచినట్లయితే అవి కొత్త వాటిలా తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కొన్ని వంటల్లో మనం కుంకుమ పువ్వుని మంచి టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం వాడుతూ ఉంటాం కదా. అయితే అలాంటప్పుడు వంటలో డైరెక్ట్గా కుంకుమ పువ్వుని వేసేయకుండా ముందుగా కుంకుమ పువ్వుని లైట్గా వేడి చేసి ఆ తర్వాత వేసినట్లయితే కలర్ కానీ ఫ్లేవర్ కానీ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చపాతీల కోసం పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు కూడా వేసి కలిపినట్లయితే చపాతీలు మరింత టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా వస్తాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.